హాయ్ ఫ్రెండ్స్. ఓం నమ శివాయ. నవంబర్ 25 చివరి కార్తీక సోమవారం పూజా విధానం ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు. అన్ని మాసాల కంటే కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది. అయితే నవంబర్ 25 తేదీన చివరి కార్తీక సోమవారం రాబోతోంది. కార్తీక మాసంలో వచ్చే చివరి కార్తీక సోమవారానికి మన శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అన్ని సోమవారాలను చివరి కార్తీక సోమవారం చాలా ముఖ్యమైనది. చివరి కార్తీక సోమవారం చేసే ఆ పూజల వల్ల పరమేశ్వరుని అనుగ్రహం వల్ల జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. కార్తీక మాసం నెల రోజులు చేసే పూజలు ఒక ఎత్తు అయితే చివరి కార్తీక సోమవారం చేసే పూజలు మరొక ఎత్తు. కాబట్టి ఈ నెల నవంబర్ 25వ తేదీన చివరి కార్తీక సోమవారం నాడు శివుడిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ చివరి కార్తీక సోమవారం రోజున తెల్లవారుజామున నిద్ర లేచి చన్నీటి స్నానం చేసి బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకోవాలి. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నారికేల దీపం వెలిగించాలి. కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు. కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఉదయం ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి చిప్పలు నువ్వుల నూనె కానీ పోసి మీ పూజ గదిలో దీపం వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది. ఒక పచ్చి కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 3 ఒత్తులతో దీపం వెలిగించాలి. ఈ నారికేల దీపం వెలిగిస్తే మీ జన్మ ధన్యమైనట్లేనని వేద పండితులు చెబుతున్నారు. ఈ కొబ్బరి దీపం వెలిగించలేని వారు 2 పిండి ప్రమిదలు తయారు చేసి వాటితో దీపారాధన చేయవచ్చు. ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఉదయం ఇంట్లో ఇలా పూజ చేస్తే ఉదయం మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర 365 ఒత్తులు దీపం వెలిగించాలి. ఈ రోజున వెలిగించే దీపం వల్ల శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. శివాలయంలో వెలిగించే దీపాల వల్ల మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అనంతమైన ఐశ్వర్యం కలుగుతుంది. శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి. కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు ఎవరైతే ఈ విభూదిని పెట్టుకుంటారో అలాంటి వారిని పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడంట. మా ఈ ఈ మరి ముఖ్యంగా ఈ చివరి కార్తీక సోమవారం నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు 2 మట్టి ప్రమిదలు వెలిగించాలి. ఈ పవిత్రమైన కార్తీక సోమవారం నాడు నంది కొమ్ముల మధ్య నుండి ఆ శివయ్యని దర్శించుకున్న వారికి సర్వ పాపాలు తొలగిపోయి జన్మజన్మల అదృష్టాన్ని పొందవచ్చు. మరి ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు శివుడికి బిల్వ పత్రాలు సమర్పిస్తే ఆ శివయ్య సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే గన్నేర పూలతో శివుడిని పూజించిన వారికి విపరీతమైన ధనలాభం కలుగుతుంది. ఈ కార్తీక మాసంలో శివుడికి ఎన్ని పూజలు చేసినా శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు ఫలితం ఉండదు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసి శివునికి నమస్కారం చేసుకుంటే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు. ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ సొంతింటి కళ త్వరగా నెరవేరాలన్నా ఏదైనా ఒక భూమిని కొనాలన్నా గరికను నీటిలో వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది. ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో దర్శనం ఇస్తాడు. కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉండే నంది చెవిలో మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటే ఆ కోరికలు తప్పక నెరవేరుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టు దగ్గర 5 ప్రదక్షిణలు చేసి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ చివరి కార్తీక సోమవారం నాడు తులసి కోట ముందు దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం ఇస్తుంది. ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు ఊసిరి దీపం వెలిగించిన వారు లక్ష్మీ కటాక్షం తప్పక లభిస్తుంది. అలాగే ఈ కార్తీక మాసంలో అయిపోయేలోపు ఊసిరి చెట్టు కింద తప్పనిసరిగా వనభోజనాలు చేయాలి. ఊసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఊసిరి చెట్ల కింద వనభోజనాలు చేసిన ఊసిరి చెట్టు కింద దీపం వెలిగించాలి. శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చాలా శక్తి ఉంటుంది. కాబట్టి
ఈ చివరి కార్తీక సోమవారం నాడు మీ పూజ గదిలో ముందు కూర్చొని ఓం నమః శివాయ అని మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఆ పరమశివుడు నెపంతో సంతోషించి కోరినన్ని వరాలను ప్రసాదిస్తాడు. ఇష్టమైన పూలతో జిల్లేడు పూలు ఒకటి కాబట్టి జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది. శివకేశవులకు ఇష్టమైన ఈ కార్తీక సోమవారం నాడు నది స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఈ రోజున నది స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కృష్ణ ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేస్తే నది స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ పవిత్రమైన కార్యక్రమంలో శివుని అనుగ్రహం సులభంగా పొందాలంటే శివునికి సాంబ్రాణి ధూపం వెలిగిస్తే కోరినన్ని వరాలను ఆ శివయ్య ప్రసాదిస్తాడు. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది. మీ ఇంటి పేదరికం తొలగిపోతుంది. మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు శివునికి నైవేద్యంగా బెల్లం మొక్క నివేదిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. కొద్ది రోజులైనా కార్తీక మాసం ముగిసిపోతుంది. కాబట్టి ఈ కార్తీక మాసము ముగిసేలోపు కార్తీక పురాణం చదివినా కనీసం విన్నా సరే ఏడేడు జన్మలు పుణ్య ఫలితం దక్కుతుందని నమ్మకం. ఈ కార్తీక మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు చాలీస పారాయణం చేస్తే మీ కష్టాలన్నీ దూరం అవుతాయి. ఈ కార్తీక సోమవారం చేసే ఈ దీపారాధన మన జన్మల పాపాలు తొలగిపోతాయి. కార్తీక సోమవారం చేసే ధనాలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.